నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. సో ఈరోజు మనం ద లాస్ట్ డే ఆఫ్ ద సెషన్. సో 30 days ఇన్ ఇంగ్లీష్కి ఈరోజు అనేది 30th ఎపిసోడ్. సో 29 episodes మనం విల్ లెర్న్ అబౌట్ ఇంగ్లీష్. మనం వర్బ్స్ కోసం నేర్చుకున్నాం, స్టేట్మెంట్ ఫార్మేషన్ నేర్చుకున్నాం, టెన్సెస్ నేర్చుకున్నాం. టెన్సెస్లో పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అందులో కూడా డిఫరెంట్ సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్లో కూడా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఈ రకంగా మనం డిఫరెంట్గా మనం చాలా టాపిక్స్ అనేవి మన ఇంగ్లీష్లో మనం నేర్చుకున్నాం. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లెర్నింగ్? సో ఈ 29 రోజులు మనం నేర్చుకున్న దానికి ఒక ముఖ్య ఉద్దేశం, ఒక ముఖ్య లక్షణం ఏంటి, ఒక మెయిన్ గోల్ ఏంటి? మెయిన్ గోల్ ఏంటంటే మనం జాబ్ ఆర్ బిజినెస్. జాబ్లో మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ధైర్యంగా అనర్గళంగా మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి, అదొక మెయిన్ గోల్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్, అంటే బిజినెస్లో మీరు జాబ్ ఇస్తలేదు, బిజినెస్ చేద్దాం అనుకుంటే సో బిజినెస్లో వేరే అతనితో మాట్లాడాలి. సో దట్ ఈస్ అబౌట్ అవర్ గోల్. నేను ఒక 5-6 కార్పొరేట్ కంపెనీస్లో ఐ వర్క్డ్ ఇన్. సో కార్పొరేట్ కంపెనీస్లో ఇంటర్వ్యూ అనేది ఎట్లా ఉంటుంది, ప్రొసీజర్, ఆ స్టెప్స్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది మీకు జనరల్ ఈరోజు క్లాస్లో నేను మీకు చెప్పబోతున్నాను. జనరల్గా ఐటీఎస్ అని 2 types ఆఫ్ ఉంటాయి ఐటీ జాబ్స్లో. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీఈఎస్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్. సో ఐటీ అంటే ఏంటంటే డెవలప్మెంట్ అంతా ఐటీ కింద వస్తుంది. అండ్ ఐటీఈఎస్లోకి ఏంటంటే సో ఎనేబుల్డ్ సర్వీస్ అంటే ఇప్పుడు టెక్నికల్ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్, బీపీఓ, కేపీఓ, ఎల్పీఓ, కాల్ సెంటర్స్, ఇవన్నీ మనకి ఐటీఎస్ కింద వస్తుంది. బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, కేపీఓ అంటే నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఎల్పీఓ లీగల్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. ఇలా ఈ రకంగా డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ ప్రాజెక్ట్ బట్టి అవనేది ఫంక్షన్ అనేది నడుస్తూ ఉంటుంది. సో నేను మీకు జనరల్ ఎగ్జాంపుల్ అంటే ఒక జనరల్గా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్పబోతాను ఇప్పుడు. ఏ జాబ్లో అయినా సరే మీకు 50% కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ ఉంటుంది, టెక్నికల్ స్కిల్స్ 50% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా డెవలపర్, లేదంటే టెస్టింగ్, లేకపోతే ఒక ట్యాబ్లు కోర్స్ నేర్చుకున్నారో, లేకపోతే వేరేది ఏదైనా మీరు ఎలక్ట్రానిక్స్ ఏదో ఒకటి నేర్చుకుంటే మీ టెక్నికల్ స్కిల్స్ అనేవి 50% డిపెండ్ ఉంటుంది. అండ్ ఆ టెక్నికల్ స్కిల్స్ మీరు ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నారు, కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అనేది 50% డిపెండ్ అవుతుంది. సో మీరు టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్లో కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఇఫ్ ఓన్లీ మీరు కమ్యూనికేషన్ మీదే జాబ్ కొడతాం అనుకుంటే బీపీఓస్ అండ్ కస్టమర్ కేర్స్ ఆర్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద కమ్యూనికేషన్. వాళ్ళకి స్పెషల్ టెక్నికల్ నాలెడ్జ్ ఏం అక్కర్లేదు, మన కమ్యూనికేషన్ బాగుంటే వాళ్ళు జాబ్ అనేది మనకి ఇస్తారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జనరల్గా చాలామంది ఇంటర్మీడియట్తో ఆపేస్తుంటారు, లేకపోతే డిగ్రీ చేస్తుంటారు. సో మనకి జస్ట్ ఇంగ్లీష్ వచ్చి ఉంటే, ఇంగ్లీష్ ప్లస్ మీకు ఇంటర్మీడియట్ ఉంటే, ఇప్పుడు అమెజాన్ అనే కంపెనీ మీకు జాబ్ ఇస్తుంది, ప్లస్ డెల్లో కూడా +2 అనేసి యాక్సెప్ట్ చేస్తారు. అండ్ హెచ్ఎస్బిసి కూడా నాకు తెలిసి ఇంతకుముందు +2 తీసుకునేవారు. ఐ హోప్ దే విల్ టేక్ +2. అండ్ అంటే మీరు ఇంటర్మీడియట్ ఆపేసి డిగ్రీ చదవలేకపోయారు అనుకోండి, సో మీరు కూడా ఈ అమెజాన్, డెల్ ఆర్ హెచ్ఎస్బిసికి మీరు కస్టమర్ కేర్కి జాబ్స్కి అప్లై చేయొచ్చు. సో విత్ జస్ట్
ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీకు బాగుండి జస్ట్ +2 ఉంటే మీకు మంచి దే విల్ పే యూ గుడ్ శాలరీ. సో మంచి శాలరీ ఉంటుంది, ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అండ్ క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆల్ ద ఫెసిలిటీస్ విల్ బి ప్రొవైడెడ్. సో జస్ట్ మీ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ జెన్పాక్ట్, యాక్సెంచర్, విప్రో, ఈ రిమైనింగ్ అన్ని కంపెనీస్కి మినిమం డిగ్రీ అనేవి కంపల్సరీ ఉంటుంది. అదే బీటెక్ ఆర్ లేదంటే బీకామ్, బీఎస్సీ ఏదో ఒక డిగ్రీ అనేసి వీళ్ళకి కంపల్సరీ ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటేనే వీఆర్ ఎలిజిబుల్ టు అటెండ్ ద ఇంటర్వ్యూస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మనకి బీపీఓస్లో ఆర్ఎల్స్ ఎనీ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రాసెస్లో మనకి వాయిస్, నాన్ వాయిస్ అనేవి 2 రకాలుగా ఉంటుంది. వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్. వాయిస్ ప్రాసెస్ అంటే ఏంటంటే మనం టెలిఫోన్లో మన యూఎస్ క్లయింట్స్ కానీ యూకే క్లయింట్స్ కానీ మాట్లాడవలసి వస్తుంది. నాన్ వాయిస్ అంటే ఏంటంటే చాట్ ప్రాసెస్ ఆర్ ఈమెయిల్ ప్రాసెస్. చాట్ ప్రాసెస్ అంటే మనకి ఇప్పుడు యాహూ చాట్ ఆర్ గూగుల్లో జీమెయిల్ హ్యాంగ్అవుట్స్ చాట్. సో మనం ఎలాగైతే ఫ్రెండ్స్తో జీమెయిల్లోనే ప్లస్ హ్యాంగ్అవుట్స్లోనే చాటింగ్ చేసుకుంటామో వాట్సాప్లో, సిమిలర్గానే మనకి ఒక సెపరేట్ టూల్ ఉంటుంది. ఆ టూల్తో కస్టమర్తో మనం చాటింగ్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనల్ని కాంటాక్ట్ చేస్తుంటారు, మనం కస్టమర్కి చాట్ రూపంలో మనం హెల్ప్ చేయాలి. అండ్ సిమిలర్లీ ఈమెయిల్, కస్టమర్ అనేది మనకి ఏదైనా ఇష్యూతో కానీ ఒక ప్రాబ్లంతో కానీ మనల్ని కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ చేసినప్పుడు మనకి ఈమెయిల్ రూపంలో మనం వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లమ్, ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు అట్లా ఏమైనా చెప్తే మనం దానికి కావాల్సిన సొల్యూషన్స్, రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్, సొల్యూషన్ అనేవి మనం ఈమెయిల్ ద్వారా పంపిస్తాం. సో ఈ రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ అనేవి ఉంటుంది. ఏ ఇంటర్వ్యూకైనా, ఈవెన్ ఇట్ సాఫ్ట్వేర్ ఆర్ నార్మల్ బీపీఓ కంపెనీస్కి, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీకోసం ఏదైనా చెప్పు అని చెప్పేసి అడుగుతారు. టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో దీనికి జనరల్గా మనం ఏం చెప్పాలి అంటే, మొదటి నేమ్ చెప్తాం, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్తాం, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. మీరు ఫ్రెషర్ అయితే ఐఎమ్ ఫ్రెషర్ అని చెప్పచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఏ ఎక్స్పీరియన్స్ చేశారో, మీ ఏ ఎక్స్పీరియన్స్ ఉందో ఎక్స్పీరియన్స్ చెప్తారు. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తారు. నెక్స్ట్ మీ హాబీస్ అనేవి చెప్తారు. సో దీస్ ఆర్ ద జనరల్ ప్రొసీజర్ టు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ పర్సన్ ఏం అడుగుతాడంటే, ఐ జస్ట్ నీడ్ అబౌట్ యువర్ నేమ్ ఆర్ యువర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఆర్ టెల్ మీ సంథింగ్ అబౌట్ సమ్ అదర్ టాపిక్, ఏదైనా టాపిక్ కోసం మాట్లాడమండి అంటాడు. సో అప్పుడు ఇంటర్వ్యూర్ ఏం చెప్పారు, జస్ట్ నేమ్, ఎడ్యుకేషన్ అంటే అప్పుడు ఈ టాపిక్స్ వదిలేసి ఎక్స్పీరియన్స్, హాబీస్, ఫ్యామిలీ రిలేషన్ వదిలేసి అతను ఏం చెప్పాడో ఆ టాపిక్ ప్రకారం మనం ఫాలో అయిపోయి. సో డిపెండ్స్ ఆన్ ద ఇంటర్వ్యూయర్ మనం అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో బట్ యూజువల్గా మాత్రం నేమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, హాబీస్ ఇవన్నీ జనరల్గా మనం చెప్తాం. దీని తర్వాత బీపీఓల ప్రాసెస్లో ఇంటర్వ్యూస్ ఎట్లా ఉంటాయంటే, వాయిస్లో అయితే ఏదైనా టాపిక్ ఇచ్చి మాట్లాడమంటారు. నాన్ వాయిస్ అయితే మనం ఎస్ఏ ఆర్ ఏదైనా పారాగ్రాఫ్స్ రాయాలన్నమాట. వీ నీడ్ టు రైట్ ఏ ప్యాసేజ్ ఆర్ పారాగ్రాఫ్ అబౌట్ ఏ టాపిక్. ఏదైనా టాపిక్ వాళ్ళు
ఇస్తారు, లేదంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా వాళ్ళు ఇచ్చే టాపిక్స్ ఏంటంటే మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ అంటే ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న దాంట్లో కోసం ఏదైనా టాపిక్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉండేది హైదరాబాద్లో. ఈవెన్ ఇప్పుడు వర్షాకాలంలో కూడా మేము అపార్ట్మెంట్లో వాటర్ ట్యాంకర్స్ అనేవి కొనుక్కుంటున్నాం. ఈ ప్రాబ్లం అనేది చాలా ఏరియాస్లో హైదరాబాద్లో ఉంది. ఈవెన్ చెన్నైలో కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ వర్షాకాలంలో కూడా వర్షాలు సరిగ్గా పడటం లేదు. అట్ ద సేమ్ టైం వాటర్ ట్యాంకర్స్ అనేవి కొనుక్కుంటున్నాం. సో వర్షాకాలంలో కూడా వాటర్ ట్యాంకర్స్ ఆర్డర్ చేసుకోవడం వల్ల వాళ్ళ డిమాండ్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దిస్ ఈజ్ ఎ కరెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద సిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం కోసం అడుగుతారు టాపిక్లో, అంటే డిస్కషన్ కానీ లేదంటే పారాగ్రాఫ్ కానీ. ఇంకొకటి ఇప్పుడు పాలిటిక్స్లో రీసెంట్గా ఆంధ్రాలో కొత్త సీఎం అయ్యారు. సో ఇప్పుడు టీడీపీ ఓడిపోయింది, నెక్స్ట్ జగన్ వైసీపీ సీఎం అయ్యారు, వైసీపీ గెలిచింది. సో మేబీ పాలిటిక్స్లో మీ ఒపీనియన్ ఏంటి అని అడగచ్చు. సో ఇలాగ కరెంట్ అఫైర్స్ కోసం అడగచ్చు. లేదా నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఎట్లా ఉంటాయంటే, టెల్ మీ సంథింగ్ అబౌట్ యూ స్కూల్ డేస్, మీ స్కూల్ డేస్ కోసం చెప్పండి. టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ కాలేజ్ డేస్ కోసం చెప్పండి. లేదంటే టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ ఎంబ్రాసింగ్ మూమెంట్, అంటే మీ లైఫ్లో మీరు బాధపడిన సంఘటన ఏది, అండ్ టెల్ మీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. సో మీ లైఫ్లో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్, చాలా సంతోషంగా ఉన్న మూమెంట్ ఏది. సో ఈ రకంగా మీరు ఒక 4-5 టాపిక్స్ మీరు ముందే ప్రిపేర్ అయితే, హ్యాపీయెస్ట్ మూమెంట్, సాడ్ మూమెంట్, కరెంట్ అఫైర్స్, అట్లా 4-5 టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే మీకు అక్కడ మాట్లాడడం కానీ లేదంటే పారాగ్రాఫ్ రాయడం కానీ మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద టాపిక్. నెక్స్ట్ వెర్సెంట్ అని ఒక టెస్ట్ ఉంటుంది. వెర్సెంట్ అంటే ఏంటంటే మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ జడ్జ్ చేయడానికి వెర్సెంట్ ఉంటుంది. వాయిస్లో ఎట్లా ఉంటుందంటే మనకు టెలిఫోన్లో వాళ్ళొక ప్యాసేజ్ వాళ్ళొక స్టేట్మెంట్ రీడ్ చేస్తారు, ఆ సేమ్ రీడ్ చేసే దాన్ని మనం రిపీట్ చేయాలి. సో మీరు ఎప్పుడూ కూడా బీపీఓస్ ఇంటర్వ్యూస్లో మీరు న్యూట్రల్ యాక్సెంట్ మాట్లాడితే సరిపోతుంది. మీరు ఫారినర్ లాగా యూఎస్ యాక్సెంట్, యూకే యాక్సెంట్ వాళ్ళని మనం ఇమిటేట్ చేయక్కర్లేదు. మన ఓన్ వాయిస్లో మన ఓన్ యాక్సెంట్లో మనం నార్మల్గా చెప్పుకుంటే సరిపోతుంది. సో ఇది వర్సెంట్లో. వాయిస్ అయితే మనం స్టేట్మెంట్ రిపీట్ చేయాలి, నాన్ వాయిస్లో అయితే స్టేట్మెంట్ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ అనేవి స్క్రీన్ మీద కంప్యూటర్ మీద చూపిస్తారు, దట్ వీ హ్యావ్ టు టైప్ ఇన్. లేదంటే ఒక ఈమెయిల్ ఏదైనా ఇవ్వచ్చు, ఒకసారి ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చి దీని మీద ఈమెయిల్ రాయండి అని కూడా అనొచ్చు. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇందులో వస్తుంది. నెక్స్ట్ నాన్ వాయిస్లో టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్ ఏంటంటే కీబోర్డ్లో మీరు ఎంత స్పీడ్గా మీరు టైప్ చేయగలరు. సో ఇది జనరల్గా ఏంటంటే 35 words per minute యావరేజ్ ఉండాలి. words per minute. సో ఒక నిమిషానికి 35 పదాలు కొట్టేటట్టు ఉండాలి. 35 words per minute. మీరు గూగుల్లో టైపింగ్ మాస్టర్ అని మీరు టైప్ చేస్తే చాలా సాఫ్ట్వేర్స్ వస్తాయి, అందులో మీరు అది ఆన్ చేసుకొని మీరు టైపింగ్ అనేది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో టైపింగ్ టెస్ట్ అంటే ఏంటంటే మనం ఎంత స్పీడ్గా టైప్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెక్ చేస్తారు. యూజువల్గా మనకు 35 words per minute అనేవి కావాలి. గూగుల్లో మీరు జస్ట్ టైపింగ్ అని కొడితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. ఏదో ఒక వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకొని టైపింగ్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ రకంగా మీకు టైపింగ్ ప్రాక్టీస్ మీకు ముందు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళచ్చు. నెక్స్ట్ ఆపరేషన్ రౌండ్ అంటే ఏంటంటే ఇది డాక్టర్ చేసే ఆపరేషన్ ఏం కాదు, అంటే ఆపరేషన్స్ మేనేజర్ అని ఒక అతను ఉంటారన్నమాట. ఆపరేషన్స్ మేనేజర్ అంటే ఏంటంటే ఆ పర్టిక్యులర్ ప్రాసెస్కి ఒక మేనేజర్ ఉంటారు. సో ఆ మేనేజర్ అనేది మీకు ఇంటర్వ్యూ చేస్తారు, అంటే మీరు ఆ ప్రాసెస్కి సరిపోతారా లేదా అని చెప్పేసి జనరల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఈ ఆపరేషన్స్ మేనేజర్ రౌండ్స్లో ఏముంటుందంటే మీరు టెక్నికల్ ఉన్న టెక్ సపోర్ట్ కింద వెళ్తే టెక్నికల్ కింద అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను
విండోస్ సపోర్ట్ చేసేవాడిని, హెచ్పిఆర్ కాంపాక్ట్ ల్యాప్టాప్స్ అండ్ సిమాంటిక్ అండ్ నార్టన్ యాంటీవైరస్ అండ్ డీటెయిల్ అట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్కి నేను సపోర్ట్ ఇచ్చేవాడిని. సో నాకు టెక్నికల్ సపోర్ట్ కింద ఆ రకమైన ఇప్పుడు విండోస్ మీద ఒక ట్రబుల్ షూటింగ్ అండ్ ఇప్పుడు అవుట్లుక్ మీద ట్రబుల్ షూటింగ్, ఈ రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీ యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి అడుగుతారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ కమ్యూనికేషన్ పరంగా లేకపోతే మీ యొక్క అంటే సైకలాజికల్ ఎబిలిటీని కూడా టెస్ట్ చేస్తారు. ఎట్లాగా టెస్ట్ చేస్తారంటే ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. మీరు ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నారు, మీ ఎదురుగా మీ కొలీగ్స్ ఇద్దరు వాళ్ళు చాలా కోపంగా తిట్టుకుంటున్నారు, లేదా కోపంగా వాళ్ళు పని చేయకుండా వాళ్ళు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తిట్టుకోవడం కొట్టుకోవడం. సో ఆ సిచ్యువేషన్లో మీరు ఉంటే ఏం చేస్తారు? ఇది క్వశ్చన్. సో మీరేం చేస్తారు ఆ సిచ్యువేషన్లో? మీరు నాకెందుకు అని చెప్పి మీ పని మీరు చేసుకుంటారా, లేకపోతే వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారా? సో దిర్ ఆర్ మల్టిపుల్ ఆన్సర్స్. నాకెందుకు అని వదిలేస్తానని మీరు చెప్తే అప్పుడు మేనేజర్ ఏమంటారు, సో నీ చుట్టుపక్కల ఏమైనా జరిగితే నువ్వు పట్టించుకోవా అంటారు. అండ్ నువ్వు ఆపడానికి వెళ్ళావు అనుకో, నీ పని వదిలేసి నువ్వు ఆపడానికి వెళ్తావా, పక్క వాళ్ళు కూడా నీ పని నువ్వు చేసుకోవా అంటారు. సో ఇట్లా మీరు ఏ ఆన్సర్ చెప్పినా వాళ్ళ దగ్గర మేనేజర్ రౌండ్ అనేది కొంచెం టిపికల్గా ఉంటుందన్నమాట. సో మీరు చాలా టాక్టిక్గా, టెక్నికల్గా లేకపోతే లాజికల్గా మీరు ఆన్సర్ చేయాలి. మీరు ఎట్లా చెప్పాలి అంటే జనరల్గా ఇప్పుడు ఏ వ్యక్తి కూడా ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు, మీరు నార్మల్ వాళ్ళతో ఈక్వల్ పర్సన్, మీరు చెప్తే వాళ్ళు వింటారు, వినక పోవచ్చు. అండ్ మీరు వెళ్తే మీరు కూడా ఆ డిస్కషన్లో పార్ట్ అవ్వచ్చు. సింపుల్గా ఏంటంటే మీరు పని మీరు చేస్తూ టెక్స్ట్ మెసేజ్లో మనకి ఇంటర్నల్ కమ్యూనికేషన్లో మనకి మెసెంజర్ టైప్స్లో ఉంటుంది ప్రతి కార్పొరేట్ కంపెనీస్లో. జస్ట్ మేనేజర్కి దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ హియర్ అని చెప్పి ఇమ్మీడియట్గా అతనికి టెక్స్ట్ చేసి మీ వర్క్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ మీ వర్క్ మీరు డిస్టర్బ్ చేయట్లేదు, అట్ ద సేమ్ టైం మేనేజర్కి ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి మీరు సమాచారం ఇచ్చి వెంటనే మీరు వచ్చి సిచ్యువేషన్ కంట్రోల్ చేయండి అని కూడా మీరు అతనికి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎ స్మార్ట్ ఆన్సర్. అండ్ ఇంకొక సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంటే మీకు 104 జ్వరం వచ్చింది, అస్సలు మీరు లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో బాస్కి ఫోన్ చేసి మీరు లీవ్ అడగాలి. కానీ అదే రోజు క్లయింట్ ఫారెన్ నుంచి ఇండియాకి వస్తున్నారు, మీరు ఆఫీస్కి కంపల్సరీగా రావాలి. సో మీరు లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు, మీరు ఆఫీస్కి కంపల్సరీగా రావాలి. ఈ సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు? సో ఇట్లాంటి టైప్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మీరు లాజికల్గా చాలా కొంచెం తెలివిగా అనేది ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్, ఇప్పుడు కస్టమర్స్ ఫర్ ఎగ్జాంపుల్ బీపీఓస్లో కస్టమర్స్ అనేవి ఇప్పుడు అమెజాన్లో ఆర్డర్ పెట్టారు, వాళ్ళకి మీరు షూ ఆర్డర్ పెడితే వాళ్ళకి ఇంకేదో ప్రోడక్ట్ వెళ్ళింది, కస్టమర్లు ఫోన్ చేసి తిట్టారు, ఈవెన్ బూతులు కూడా తిడుతుంటారు కస్టమర్స్, చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్, ప్రొఫానిటీ కూడా వాడుతుంటారు. ఇఫ్ కస్టమర్స్ యూజింగ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ హౌ వుడ్ యూ హ్యాండిల్ అని అడుగుతారు. సో కస్టమర్ అనేవాడు అమెజాన్ మీద కోపంతో లేదంటే పలానా కంపెనీ మీద కోపంతో మిమ్మల్ని తిడుతున్నారు తప్పి ఫోన్ కాల్లో డైరెక్ట్గా మీరెవరో ఆ పర్సన్కి తెలియదు. సో అతను తిట్లన్నీ కూడా కంపెనీకి వెళ్తే కానీ మనకి వెళ్ళవు. సో మనం జనరల్గా ఆ తిట్లు అనేవి వాళ్ళు ఏదైతే అంటున్నారో అబ్యూజివ్ కానీ కోపంలో అంటున్నారో మనం పర్సనల్గా తీసుకోకుండా కంపెనీ యాజ్ పర్ ద పాలసీ మనం వెళ్తే ఇట్స్ గుడ్ అన్నమాట. జనరల్గా ప్రొఫానిటీ వాడినప్పుడు యాక్చువల్లీ ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ని బూతుల్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రొఫానిటీ అని వాడతారు. సో ఈ ప్రొఫానిటీ అనేది వాడేటప్పుడు మనం వార్నింగ్స్ అనేవి ఇస్తాం అన్నమాట కస్టమర్కి. సార్ దిస్ ఈజ్ ఎ అఫీషియల్ అమెజాన్ చాట్ సపోర్ట్ ఆర్ కస్టమర్ సపోర్ట్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ నాట్ టు యూజ్ ద ప్రొఫానిటీ, హౌఎవర్ ఐ విల్ డెఫినెట్లీ డూ మై బెస్ట్ టు హెల్ప్ యూ అని చెప్పేసి మనం వార్నింగ్ ఇస్తాం. సో 2-3 టైమ్స్ ఇచ్చిన తర్వాత కూడా కస్టమర్ మనకి సేమ్ అట్లా అబ్యూజివ్ ప్రొఫానిటీ వాడితే వీ విల్ క్లోజ్ ద కాల్, కట్ ద కాల్. అట్లా మనం దట్ ఈజ్ నార్మల్ ప్రొసీజర్. సో ఏదైనా ఇప్పుడు చెప్పేటప్పుడు అట్లా మనం చెప్పాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆపరేషన్స్ రౌండ్. అండ్ నెక్స్ట్ హెచ్ఆర్ డిస్కషన్ అంటే లాస్ట్లో సాలరీ డిస్కషన్ ఉంటుంది. సో నార్మల్గా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే సింపుల్గా యాజ్ పర్ ద కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కూడా అనొచ్చు, లేదంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జాబ్ ప్రకారం
20% or 30% హైక్ అని కూడా అడగవచ్చు. సో హెచ్ఆర్లో కూడా ఇంకొక ఏంటంటే లీవ్స్ మీరు ఫస్ట్ 6 months లీవ్ పెట్టకూడదు, సంథింగ్ వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది జనరల్ బీపీఓ ఇంటర్వ్యూస్లో ఇట్లా ఉంటుంది. వాయిస్ అండ్ నాన్ వాయిస్లో ఈమెయిల్ అండ్ చాట్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, టాపిక్, వెర్సెంట్, టైపింగ్ టెస్ట్ అండ్ ఆపరేషన్స్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్. అండ్ టైపింగ్లో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అమెజాన్లో కానీ డెల్లో కానీ ఏదైనా యాక్సెంచర్లో కానీ జెన్పాక్ట్ ఏదైనా కంపెనీస్లో మీరు కస్టమర్ సపోర్ట్ కానీ టెక్ సపోర్ట్ కానీ జాయిన్ అయినప్పుడు టైపింగ్ చేసేటప్పుడు అయిపోయింది. ఓకే, ఇక్కడి నుంచి చెప్పచ్చు. ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ మీరు కంప్లీట్గా స్టేట్మెంట్ మొత్తం క్యాపిటల్ లెటర్స్ మీరు రాస్తున్నారంటే, ఇప్పుడు కీబోర్డ్లో మనకి క్యాప్స్ లాక్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు క్యాపిటల్ లెటర్ కావాలంటే క్యాప్స్ లాక్ ఆన్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. బై డిఫాల్ట్ మీకు తెలియక క్యాప్స్ లాక్ ఆన్ అయింది అనుకోండి, ఇప్పుడు కంప్లీట్ స్టేట్మెంట్ క్యాపిటల్ లెటర్స్లోకి వస్తే అర్థం ఏంటి అంటే మనం చాలా కోపంగా ఉన్నాము, మనం ఆ స్టేట్మెంట్ కోపంగా చెప్తున్నాం అని చెప్పేసి అర్థం వస్తుంది. ఆర్ ఎల్స్ కస్టమర్ అనే వ్యక్తి మనకి స్టేట్మెంట్ పంపించేటప్పుడు క్యాపిటల్ లెటర్స్లో పంపిస్తే కస్టమర్ కోపంగా ఉన్నాడు అని చెప్పేసి అర్థం వస్తుంది. అది క్యాపిటల్ లెటర్స్ యొక్క మీనింగ్ ఇన్ ఏ కార్పొరేట్. అండ్ బోల్డ్ లెటర్స్, బోల్డ్ ప్లస్ క్యాపిటల్ లెటర్స్. బోల్డ్ అంటే ఏంటంటే నార్మల్ లెటర్స్ని మనం బోల్డ్ కొడితే మన సైజ్ కొంచెం లావుగా కనిపిస్తుంది. సో క్యాపిటల్ లెటర్స్ ప్లస్ బోల్డ్ లెటర్స్ టైప్ చేస్తే కస్టమర్ అనేవాడు చాలా కోపంగా ఐరేట్గా, అంటే ఈవెన్ బండబూతులు తిడుతున్నట్టు అనే కాన్సెప్ట్లో వస్తుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం చాటింగ్లో మనకి అవతల వ్యక్తి ఒక ఎమోషన్ అనేది మనకు తెలియదు. కాల్లో మనకి అవతల వ్యక్తి హ్యాపీగా ఉన్నాడా, సాడ్గా ఉన్నాడా, ఎలా మాట్లాడనే విషయం మనకి తెలుస్తుంది. బట్ చాటింగ్లో మనకు ఆ పర్సన్ మనకు డైరెక్ట్ అంటే వాయిస్ వినిపించదు కాబట్టి మనకి అట్లాంటి విషయం తెలియదు. సో అందుకే క్యాపిటల్ లెటర్స్, బోల్డ్ ప్లస్ క్యాపిటల్ లెటర్స్ అనే కాన్సెప్ట్ మీరు తెలుసుకోండి. అండ్ ఇంకోటి, దెర్ ఇస్ నో సింగిల్ వర్డ్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగితే జస్ట్ ప్రవీణ్ అని చెప్పకూడదు, మై నేమ్ ఈజ్ ప్రవీణ్ అని చెప్పాలి. సో అంటే కంప్లీట్ స్టేట్మెంట్స్ అనేవి మీరు ఫ్రేమ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఓకే, నార్మల్గా మనం ఓకే అంటాం. ఓకే అంటే స్పెల్లింగ్ ఓకే, యాక్చువల్ స్పెల్లింగ్ ఓకే ఏవై. దిస్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ఓకే. సో ఇట్లాగా మన షార్ట్ కట్స్ మనం వాడకుండా అఫీషియల్గా ఉండేటప్పుడు కంప్లీట్ స్టేట్మెంట్స్ అనేవి, కంప్లీట్ అబ్రివేషన్ అనేవి మనం వాడాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎ కంప్లీట్ ఇంటర్వ్యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ బీపీఓ, కేపీఓ ఆర్ ఎల్పీఓ ఆర్ వాట్ ఎవర్ ద ఇంటర్వ్యూస్ మైట్ బి. అండ్ ఈ క్వశ్చన్స్ అండ్ ఈ ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఐ హోప్ మీకు చాలా హెల్ప్ చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈరోజు ఎపిసోడ్తో మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ 30 days అనే సెషన్ని మనం ఎండ్ చేస్తున్నాం. ఐ హోప్ మీకు ప్రతి ఎపిసోడ్లో ప్రతి ఒక్క హెల్పింగ్ వర్బ్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ మీకు హెల్ప్ చేస్తాయి. మీ డైలీ సిచ్యువేషన్లో కానీ, మీరు జాబ్లో కానీ, బిజినెస్లో కానీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ అండ్ జై హింద్.